చక్రి కన్నా కేశవని విడిపించి తీసుకొచ్చి పురుషోత్తం తాయారుకు షాక్ ఇచ్చి గాయత్రి మాధవ్కు పెళ్లి చేసిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల ఫర్దర్గా మేం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తానికైతే చక్రికి మళ్ళీ కారు నడిపే జాబ్ వచ్చేస్తుంది. కారేశ్వరరావు అయితే ముందు చక్రిని తిట్టిన తన అమాయకత్వంతో పెళ్లి చేసుకున్న అమ్మాయిని బాగా చూసుకోవాలనే ఆతృత తనలో కనిపించేసరికి కారు అయితే ఇస్తాడు. కారు ఇచ్చేసరికి చాలా సంతోషంగా చక్రి కారు నడుపుతూ ఉంటాడు. ఇంకా ఇంటి దగ్గర మహాలక్ష్మి అయితే బుక్ చదువుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా మాధవ మహాలక్ష్మికి టీ ఇచ్చి తను పనికి వెళ్దామని టీ ఇచ్చేసరికి గబ్బగబ్బా వచ్చేస్తుంది గాయత్రి. బావా అంటూ హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది గాయత్రి, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏం జరిగిందే అంటూ ఎంత అడుగుతున్నా కానీ మాధవ్కు సమాధానం చెప్పకుండానే మాధవ్ను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది గాయత్రి. ఈలోపు తాయారు పురుషోత్తం ఇద్దరు కూడా చాలా ఆవేశంగా వస్తారు. ఆవేశంగా వచ్చి ఇంకా చక్రిని మాధవ్ని హత్తుకుని ఉన్న గాయత్రిని చూసి గాయత్రి అంటూ గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా వణికిపోయి మాధవ్ వెనకాల దాక్కుంటుంది. అసలు నీకు బుద్ధుందటే, ఈ ఇంటికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ ఇంటికే వస్తావేంటే, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని మేము ఆతృత పడుతుంటే నువ్వేంటే ఈ ఇంటికి వచ్చావు అంటూ చాలా గట్టిగానే మాట్లాడుతుంది తాయారు. అయినా దాన్ని కాదురా నిన్ననాలి, నా కూతురికి మాయ మాటలు చెప్పి నా కూతుర్ని వల్ల వేసుకుంటావా, నీ కౌగిల్లో బంధించి దానికి మందో మాకో పెడతావా అంటూ ఇంకా కొట్టేసేసరికి 2-3 దెబ్బలు కొట్టడంతో మహాలక్ష్మి చూసి తట్టుకోలేక, ఆపుతారా, అసలు మీకు ఏళ్ళొచ్చే కానీ బుద్ధి బుర్ర కనిపించట్లేదా, మీ అమ్మాయి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఎవరూ రమ్మని చెప్పలేదు. అవునన్న, నేనే బావను ప్రేమించాను, బావనే పెళ్లి చేసుకుంటాను, బావ లేకపోతే నాకు బ్రతుకు లేదు, బావతోనే నేను కలిసి జీవిస్తాననగాని నీకు సిగ్గులేదంటే, వీళ్ళింటికి వస్తావేంటే, వీళ్ళకి మనకి ఏ సంబంధం లేదని ప్రతిరోజు గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా, అది నువ్వు అర్థం చేసుకోకుండా వీళ్ళింటికే వస్తాను అని చెప్తావేంటి, పదే పదే ఇదే మాట మాట్లాడతావేంటే అంటూ ఇంకా నిన్ను కాదే అని మళ్ళీ మాధవుని కాలర్ పట్టుకుని కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉండేసరికి గట్టిగా, నాన్న నేనే వచ్చానని చెప్తున్నాను కదా, పదండి ఇక్కడి నుంచి, బావ ఒంటి మీద ఒక దెబ్బ పడినా నేను ఊరుకోను అంటూ ఇంకా చాలా గట్టిగానే మాట్లాడుతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత రమణయ్యని తిట్టడం మొదలు పెడతాడు పురుషోత్తం. ఏం మనిషివయ్యా నువ్వు, నేనేదో పని కోసమని దూరంగా వెళ్తే నువ్వు నీ చెల్లి కలిసి నా కూతుర్ని చేసే పని ఇదా, ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది, నేను నువ్వెన్ని మాటలు అంటున్నా కానీ అలా సైలెంట్గా ఉంటారేంటి, చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా, నువ్వు ఎన్ని మాటలు అంటున్నా నోరు మూసుకొని పడున్నాను కదా, ఏం చేసినా పడుంటాను అని అనుకున్నావా అంటూ పురుషోత్తం పెళ్ళం మీద మామూలుగా విరుచుకుపడ్డాడు. తాయారైతే అందరి మీద విరుచుకుపడుతుంది, కానీ తననే తన భర్త నోరు మూయించేసరికి ఇది కాదురా, ఎలా కాదు అని చెప్పి ఇంకా పెళ్ళాన్ని కొట్టబోయేసరికి, నాన్న అమ్మదే తప్పులేదు, నేనే బావని ప్రేమించాను, ఏముందే ఆ ఇంట్లో ప్రేమించడానికి, నా మనసుంది నాన్న, నాకు బావంటే ఇష్టం, బావ లేకపోతే నేను బ్రతకలేను, బావతోనే నా జీవితం, వాడినే లేకుండా చేస్తానే అంటూ ఇంకా పోలీస్ స్టేషన్కి రామయ్య ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి ఇలా వచ్చారు అనగానే, నేను ఒకళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఒకళ్ళ మీద కాదు కుటుంబం అంతటి మీద కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళ వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది, నా కూతురికి మాయ మాటలు చెప్పి వాడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు, నా కూతురికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను, అందుకోసమని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయట ఉండకూడదు అని చెప్పాను. కానీ ఎవరు వాళ్ళు అనగానే మొత్తం విషయం చెప్పేసరికి ఇంకా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. వచ్చి మీరు వాళ్ళ అమ్మాయిని హెరాస్ చేస్తున్నారంట, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మీ మాటలతో తనను బాధ పెడుతున్నారంట,
అందుకు మీ నలుగురిని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పనేసరికి అబద్ధం, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, ఆ అమ్మాయే ఇక్కడికి వచ్చింది, సాక్షిని నేనే అనగానే ఏంటే నువ్వు మాట్లాడుతున్నావు, అయినా వీళ్ళ వల్ల నా భర్తకు నా అన్నకు ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది, నా కూతురి పెళ్ళి జరగాలి అంటే వీళ్ళు బయట ఉండడానికి వీల్లేదు, వీళ్ళ నలుగురు జైల్లోనే ఉండాలి అని చెప్పి పోలీసులు కాస్త తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా నారాయణ మహాలక్ష్మి ఉండిపోయేసరికి ఏంటి అలాగే నిలబడ్డారు అని చెప్పి ఇంకా నారాయణ అనేసరికి ఏం చేయమంటావు, ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు, సరే రండి అని ఇద్దరు కూడా గాయత్రి దగ్గరికి వస్తారు. అప్పటికే వీళ్ళు ఊరి మీద ఉన్నారు కదా, గాయత్రి దగ్గరికి వచ్చేసరికి గాయత్రి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గాయత్రి గాయత్రి అంటూ గట్టిగా పిలవడంతో గాయత్రి కాస్త వస్తుంది బయటికి. ఏమైంది మహాలక్ష్మి అనగానే అక్కడ మీ బావను అరెస్టు చేశారు, మీ బావను జైలుకు తీసుకెళ్లారు, నిన్ను ఏడిపిస్తున్నాడని, నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడని మీ బావను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాము, ఎలా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తాము అనగానే అది కాదు మహాలక్ష్మి, బావ అంటే నాకు చాలా ఇష్టం, చూడు గాయత్రి నీకు మీ బావను పెళ్లి చేసుకునే ధైర్యం ఉందా, ధైర్యం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి, ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరుతుంది, పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పాను. కానీ చెప్పు మహాలక్ష్మి, నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధమే, మా బావను పెళ్లి చేసుకోవాలంటే నాకు ఎవరొకళ్ళ సపోర్ట్ కావాలి, నాకు నువ్వు భరోసా ఇస్తాను అంటే నేను ధైర్యంగా ముందుకి అడిగేస్తాను అంటూ చెప్పేసేసరికి అయితే రాణి ఇంకా మహాలక్ష్మి గాయత్రి ఇటు నారాయణ ముగ్గురు కూడా పరుగులు పెడుతూ ఉంటారు. ఇంకా ఇంటికి వస్తారు. వీళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చేసరికి డోర్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఓపెన్లో ఉండేసరికి గాయత్రి గాయత్రి అంటూ ఇల్లంతా వెతుకుతుంది, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పాను. కానీ ఇంకెక్కడికి వెళ్తుంది, ఆ పోలీస్ స్టేషన్కే వెళ్ళుంటుంది అని ఇంకా ముగ్గురు కూడా బయలుదేరి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసేసరికి ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి మహాలక్ష్మి నారాయణ గాయత్రి ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. ఇన్స్పెక్టర్ అంటూ పరుగును వెళ్ళి ఎవరమ్మా నువ్వు అని చెప్పాను. కానీ ఎవరైతే నన్ను ఏడిపించారు అంటూ కేసు పెట్టారో ఆ గాయత్రిని నేనే, మా బావ ఏ తప్పు చేయలేదు, మా బావ నన్ను ఏమీ ఇబ్బంది పెట్టలేదు, నేనే మా బావని ప్రేమించాను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, దయచేసి అర్థం చేసుకోండి, మా బావ వాళ్ళని విడిపించండి, వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నాను కదా, నేనే కదా మూల కారణం కంప్లైంట్ ఇవ్వడానికి, అందుకు నేనే చెప్తున్నాను, దయచేసి మా బావని మా మిగిలిన వాళ్ళని వదిలిపెట్టండి అంటూ చెప్పేసరికి చూడమ్మా నీ మీద హెరాస్మెంట్ కేసు పెట్టారు, నిన్ను వాళ్ళు ఏడిపిస్తున్నారు అని కేసు పెట్టారు, ఎలా అంత ఈజీగా వదిలేస్తామో అనగాని ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్, ఎవరి మీద అయితే కేసు పెట్టారో ఆ వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇబ్బంది పడ్డారు వీళ్ళ వల్ల అని చెప్పారో తనని కూడా నేను ఇక్కడే ఉన్నాను కదా, మరి మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ గాయత్రి మాట్లాడుతుంది. అవును చెప్పింది నిజమే, గాయత్రి చెప్పింది 100% నిజం, వాళ్ళని విడిచిపెట్టండి అనగానే అలా ఎలా అమ్మా అనగానే మీరు విడిచిపెడతారా, మేము పై వేరే స్టేషన్కి వెళ్ళమంటారా, పై వాళ్ళ గురించి మాకు అన్నీ తెలుసు, వెళ్ళమని చెప్తే ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధపడతాము అంటూ మాట్లాడేసరికి వద్దులేమ్మా అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంకా మీరేం మాట్లాడద్దు, విడిపించండి, నేను మీ మీద కేసు పెట్టాల్సిన అవసరం వస్తుంది, మా బావ వాళ్ళని అన్యాయంగా అరెస్టు చేయించారని మా అమ్మ వాళ్ళ మీద నేను కేసు పెడతాను అనగానే ఎందుకులే అమ్మా ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే మీ కుటుంబంలో వాళ్ళే మా స్టేషన్ నుంచి కేసులు ఉంటాయి, కానిస్టేబుల్స్ వాళ్ళని విడిపించండి అంటూ మాట్లాడేసరికి ఈ లోపు వాళ్ళు వస్తారు. వచ్చేసేసరికి ఏంటి వాళ్ళని వదిలేస్తున్నారు అనగానే నేనే వదిలేయమని చెప్పాను నాన్న అంటూ గాయత్రి మాట్లాడుతుంది. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావే అని చెప్పాను. కానీ అయినా వాళ్ళేం తప్పు చేశారని నాన్న, వాళ్ళ నలుగురిని జైల్లో పెట్టించారు, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, బావను ప్రేమించింది నేను, బావ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను బావ వాళ్ళ ఇంటికి వెళ్ళానే తప్ప బావ మన ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా, ప్రతిసారి బావని కలవడానికి నేనే వచ్చాను తప్ప బావ ఎప్పుడు కూడా ఈ ఇంటి పరువు పోకూడదు అన్న ఉద్దేశంతోనే ఉన్నాడు, నాకు బావ కావాలి, బావను నేను ప్రేమించాను, బావనే నేను పెళ్లి చేసుకుంటాను, బావ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అంటూ గాయత్రి చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావే అంటూ చెయ్యి ఎత్తుతుంది. ఇంకా
తయారైతే తాయారు చేతిని గట్టిగా పట్టుకుని ఇంకా కిందకి విసిరి కొడుతుంది మహాలక్ష్మి. ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఏ ఆడపిల్ల మీద చేసుకోకూడదు అన్నది కూడా మీకు తెలీదా? తను చెప్తుంది కదా నాకు మాధవ్ అంటే ఇష్టము, తననే పెళ్లి చేసుకుంటాను అంటూ మాట్లాడుతుంది కదా. మరి తన ఇష్టాన్ని గౌరవించడం మానేసి మీ పంతాలకు మీ పగలకు మీరు పట్టుదలగా ఉంటారేంటి? ఈ గొడవ ఎంతకైనా వెళ్తుంది. ఇప్పుడు మీరు ఈ అమ్మాయిని మా పెద్దికి కాకుండా వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చి చేస్తే తను జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. మీ అమ్మాయిని ఇష్టపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల తన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి, చూడమ్మా నీకు ఇందులో సంబంధం లేదు అనగాని, సంబంధం ఉంది నాన్న, మహాలక్ష్మికి ఇందులో సంబంధం ఉంది. మహాలక్ష్మి ఆ ఇంటి కోడలు, ఆ ఇంటి కోడలుగా నిర్ణయం తీసుకునే హక్కు అర్హత ఉన్నాయి. నేను మహాలక్ష్మి చెప్పినట్టే చేస్తాను. నేను పెద్దిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ ఇష్టం. నేనైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికే సిద్ధపడ్డాను అని చెప్పి మాట్లాడేసరికి, ఏంటండి ఏంటి పోలీస్ స్టేషన్లో పంచాయతీ? మీరు ఏదైనా గొడవలుంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ మాకు ఎందుకు ఈ పోలీస్ స్టేషన్లో ఇలాంటి పంచాయతీ అంతా పెట్టుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకండి. ఆ అమ్మాయి ఇష్టపడుతున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేయడం మానేసి ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే తర్వాత మీ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. అలా మీ అమ్మాయి బాధపడుతూ ఉంటే మీరు చూసి తట్టుకోగలరా? తట్టుకోలేరు. మరి అలాంటి తప్పుడు ఎందుకండి? వదిలేసేయండి, తన జీవితం తను చూసుకుంటుంది కదా అనగానే, నువ్వెవడవయ్యా మాకు చెప్పడానికి? పోలీసోడివి పోలీసోళ్ళ ఉండు, మాకు నీతి కబుర్లు చెప్పవలసిన అవసరం నీకు లేదు. మేము ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, మా కూతురి జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలో మాకు తెలుసు. నువ్వు రావే అంటూ ఇంకా పురుషోత్తం కాస్త గాయత్రి చేతిని పట్టుకునేసరికి గాయత్రి చేతిని విదిలించుకుని బావా అనుకుంటూ వెళ్ళి తన పక్కన నిలబడుతుంది. నేను బావను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. మహాలక్ష్మి ప్లీజ్ మహాలక్ష్మి, మా పెళ్ళి మీరే దగ్గరుండి జరిపించండి. ఒరే కేశవ, చక్రి, కన్నా ప్లీజ్ రా, నా ప్రాణాలు తీసుకుంటాను రా, నాకు బావ కావాలరా, దయచేసి మీరు కొంచెం ధైర్యం చేసి మా ఇద్దరికి పెళ్ళి జరిపించండి రా అంటూ మాట్లాడేసరికి ఇంకా మహాలక్ష్మి అయితే, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయవలసిన బాధ్యత మీకుంది. మేజర్లుగా ఉన్న వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టానికి సరిపడగా పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పలేదు కదా. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళ అమ్మ నాన్న మీద కంప్లైంట్ ఇస్తున్నాము. గాయత్రి, మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి మీకు ఏదైనా ప్రమాదం జరిగితే అది వాళ్ళ వల్లే ప్రమాదం ఉందని ప్రొటెక్షన్ కల్పించమని పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళే ప్రొటెక్షన్ కల్పిస్తారు. అప్పుడు మీ పెళ్ళిని ఎవరు ఆపుతారో అది చూద్దాము అనేసరికి, అవును నిజమే, అవును కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాను కానీ, వద్దు గాయత్రి ఎందుకు గొడవలన్నీను అనగానే, ఏంటి బావా నన్ను మర్చిపోయి నువ్వు ఉండగలవా? నువ్వు నన్ను మర్చిపోయి గొడవలు పగలు ఎందుకని ఉండగలవేమో కానీ నేను బ్రతికుండలేను బావా, నేను చనిపోతాను బావా. నాకు నువ్వే భర్తగా రావాలి. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు బావా. నిన్నే నేను ఎంతో ప్రాణంగా ప్రేమించాను బావా, అలాంటిది నిన్ను నేను వదులుకోలేను బావా అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది గాయత్రి అయితే. ఏంటి పెద్ది, గాయత్రి అంతలా మిమ్మల్ని బ్రతిమాలుతుంటే మీరు కొంచెం ధైర్యం చేసి తన మెడలో తాళి కట్టలేరా అంటూ మహాలక్ష్మి అడగడం, అలాగే చక్రి, కన్నా, కేశవ అందరూ అడిగేసరికి, సరే మీ ఇష్టం అని చెప్పాను కానీ సరే రండి అని ఇన్స్పెక్టర్ మాకు ప్రొటెక్షన్ అనగానే ఇద్దరు కానిస్టేబుల్ ఇచ్చి పంపిస్తాను అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి పంపించేసరికి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ని ఇవ్వడంతో ఇంకా అక్కడి నుంచి కానిస్టేబుల్ ప్రొటెక్షన్ తోటి అక్కడి నుంచి గుడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఏంటి ఇన్స్పెక్టర్ అనగానే, సారీ సార్ మేమైతే ఏమీ చేయలేము, పైగా వాళ్ళిద్దరూ మేజర్లు, వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు అధికారం వాళ్ళకుంది అనగానే, తల్లిదండ్రులు ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదా అనగానే, ఇద్దరిని ప్రేమికులు మా దగ్గరికి వచ్చి ఆశ్రయం అడిగినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకి హెల్ప్ చేయాల్సిందే, చెయ్యము అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మాకు హక్కు అధికారం లేదు, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసే బాధ్యతే మాకు ఉంటుంది అని చెప్పి
చెయ్యాలి అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే పెళ్లి చేసుకోవచ్చు, కానీ మాకు ప్రొటెక్షన్ కల్పించమన్నారు కాబట్టి మేము వాళ్ళు పెళ్లి చేసుకునేంత వరకు ప్రొటెక్షన్ కల్పిస్తాము. పైగా వాళ్ళ మీద మీరు ఏదైనా చర్య తీసుకుంటే మాత్రం మీకు కఠినమైన శిక్షలే పడతాయి. అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీరు ఏం చేయడానికి వీల్లేదు. ఎందుకు పురుషోత్తం గారు లేనిపోని పంతాలకి పోయి పిల్ల జీవితాన్ని నాశనం చేస్తారు? ఆ అమ్మాయి అంత తెగేసి చెప్తుంది తన బావనే పెళ్లి చేసుకుంటానని. బావ అంటే మీ మేనల్లుడే కదా, మరి ఎందుకు పంతాలు పోతారని కానీ ఇన్స్పెక్టర్ చనివిచ్చాను కదా అని మీరు మాకు సలహాలు ఇవ్వకండి అంటూ ఇంక వెంటనే బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ గుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తారు. మహాలక్ష్మి వద్దమ్మా అనగానే, లేదు పెద్ది, వాళ్ళ నోరు మోయించాలన్నా తను సంతోషంగా ఉండాలి అన్నా మీరు ఈ పెళ్ళి చేసుకోవాల్సిందే. గాయత్రి మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకొని బ్రతకలేను అంటుంది కదా. చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం అయిపోనిస్తామా? తను ప్రాణాలు తీసుకుంటానంటే తనను వదిలేస్తామా చెప్పండి పెద్ది అనగానే, అవునన్నయ్య, గాయత్రి ఎప్పటి నుంచో మిమ్మల్ని ఇష్టపడుతుంది, పెళ్లి చేసుకోండి అన్నయ్య అంటూ కేశవ, కన్నా, చక్రి ముగ్గురు కూడా చెప్తారు. ఎందుకురా లేనిపోని గొడవలు? ఇప్పటికే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. అవి చాలవన్నట్టు మళ్ళీ ఇవి యొక్క గొడవలా అనగానే, ఏమీ ఉండవు, నువ్వేమీ టెన్షన్ పడకన్నయ్యా, నువ్వేమీ కంగారు పడకు, గొడవలు ఏమీ ఉండవు, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండు అని పెళ్లి కొడుకుని చేసి రెడీ చేసి తీసుకొచ్చి పెళ్లిపేటల మీద ఇద్దరిని కూర్చోబెడతారు. కూర్చోబెట్టేసేసరికి మహాలక్ష్మి, చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి అంటూ గాయత్రి అనగానే, చూడు గాయత్రి, నువ్వు పెద్దిని ఇష్టపడ్డావు, పెద్ది కూడా నిన్ను ఇష్టపడుతున్నారు, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. పైగా మీ ఇద్దరూ బావా మరదళ్ళు, పెళ్లి చేసుకునే హక్కు అధికారం ఉంది. మీ అమ్మ నాన్న ఏమీ అనుకోరు. అయితే గీతే ఏమవుతుంది, నీకు నీళ్లు వదిలేస్తారు అంతే కదా. వాళ్ళ ఆస్తి అంతస్తు మీద నువ్వేమన్నా ఆశపడుతున్నావా అనగానే, చిచి, నాకు అలాంటి ఏమీ ఆశ లేవు. ఎందుకంటే నాకు బావతో జీవితాన్ని పంచుకోవడమే ఇష్టం. బావ అంటేనే ఇష్టం. బావ లేకపోతే నాకు జీవితం లేదు. బావ నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. బావతోనే నేను ఉంటాను అంటూ చెప్పేసేసరికి, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచించుకు. మీ ఇద్దరికి మధ్య ఎవరు అడ్డురారు. ఇంకా మీరిద్దరూ సంతోషంగా ఉండొచ్చు. ఎవరి భయంగా దేనికి భయపడకుండా ఉండడమే మంచిది అని ఇంకా గాయత్రి గాయత్రికి మహాలక్ష్మి ఇద్దరు ధైర్యం చెప్పుకుంటారు. చెప్పుకున్న తర్వాత పంతులు గారు పెళ్ళి కానివ్వండి అనగానే, అలాగే అని, బాబు మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పనేసరికి, అది కాదు మహాలక్ష్మి అనగానే, ఇంకేం మాట్లాడద్దు పెద్ది, ఆలస్యం అయిపోతుంది, ముహూర్త సమయం కూడా దాటిపోతుంది అని చెప్పనేసరికి ఈలోపు వీళ్ళు వచ్చేసి లేవే పైకి అనగానే, చూడండి మహాలక్ష్మి మీద గాయత్రి మీద చేయి పడితే మాత్రం అస్సలు ఊరుకోను. ఏంటి కానిస్టేబుల్స్, మీరేమన్నా వినోదం చూడడానికి వింత చూడడానికి వచ్చారా ఏంటి? మాకు ప్రొటెక్షన్ కల్పించడానికే కదా వచ్చారు. మరి మీరు ప్రొటెక్షన్ కల్పించాలి కదా. ప్రొటెక్షన్ కల్పించకుండా అలా సైలెంట్గా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారండి. ప్రొటెక్షన్ మాకు కల్పించి తీరాలి. ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాపాడి తీరాలి. వాళ్ళిద్దరికీ ఏ ప్రమాదం జరగకూడదు. పురుషోత్తం గారు వెనక్కి వెళ్ళండి, దయచేసి వెనక్కి వెళ్ళండి, మా ఉద్యోగాలు పోతాయండి. ప్రొటెక్షన్ కల్పించలేదని మమ్మల్నే అంటారు, దయచేసి పక్కకు జరగండి అని చెప్పాను. కానీ అది కాదు ఇన్స్పెక్టర్, తను నా కూతురు అనగానే, చూడమ్మా, మీ కూతురైనా తను వయసులో ఉన్న అమ్మాయి కాదు, పెళ్లి వయసు దాటిన అమ్మాయే. తనను మేము ఆపలేము, ఆపే హక్కు అధికారం మాకు లేదు. ఆల్రెడీ మీకు ఇన్స్పెక్టర్ గారు చెప్పారు, మీరు పదే పదే ఇదే తప్పు చెయ్యొద్దు. తప్పు చేస్తే మిమ్మల్ని అరెస్టు చేయడానికి కూడా మేము వెనకాడే పరిస్థితి పోదు, అర్థం చేసుకోండి. పదే పదే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటూ కానిస్టేబుల్ పక్కకు జరపడంతో ఇంకా పెళ్లిపేటల మీద కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా సంతోషంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, తాళికట్టు పెద్ది అనగానే వెంటనే ఇంకా తాళి కడతాడు. తాళి కట్టేసేసరికి గాయత్రి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా అక్షంతలు వేసి ఆశీర్వదించండి అని
వాళ్ళ చేతులు అక్షింతలు పెడితే అక్షింతల పళ్ళాన్ని విసిరి కొడతారు. కానిస్టేబుల్కి ఇచ్చేసరికి కానిస్టేబుల్ అక్షింతలు తీసుకుంటారు. ఆ పళ్ళెం ఎప్పుడైతే విసిరి కొట్టారో పైకి వెళ్ళి అక్షింతలన్నీ కూడా వాళ్ళ మీదే పడతాయి. ఏదో రకంగా భగవంతుడు ఆశీర్వదించేటట్టు చేశాడు. మీ అమ్మ నాన్న ఆశీర్వాదం దక్కలేదని గాయత్రి బాధపడ్డావు కదా, ఇక మీదట నీకు ఆ బాధ లేదు. మీ అమ్మ నాన్న నిన్ను ఆశీర్వదించేశారు. వాళ్ళు మనసు మార్చుకున్న రోజున ఖచ్చితంగా ఈ రెండు కుటుంబాలు ఒకటైన రోజున చాలా సంతోషంగా ఉంటాయి అని చెప్పి ఆశీర్వదించిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి ఇద్దరిని కూడా గుమ్మాలో నిలబెట్టి ఆగండి, అక్కడే ఉండండి. మహాలక్ష్మి గబగబా వెళ్ళి హారతి తీసుకుని కన్నా మహాలక్ష్మి ఇద్దరు వస్తారు. మహాలక్ష్మి హారతి ఇచ్చి లోపలికి కుడికాలు పెట్టరండి అనగాని ఆగండి, ఒకరి పేరు ఒకరు చెప్పుకుని మరీ లోపలికి రావాలి అని చెప్పాను. కానీ ఏంట్రా ఇది అనగాని చెప్పాలన్నయ్య తప్పదు అంటూ కన్న అడిగేసరికి నేను నా భార్య గాయత్రి వచ్చాము, నేను మా బావ మాధవతో కలిసి వచ్చాను అంటూ ఇద్దరు చెప్పిన తర్వాత కుడికాలు అడుగు పెట్టి లోపలికి వస్తారు. ఇంటికి ఏ ఆడపిల్ల అడుగు పెట్టదని చెప్పిన ఆ నోటితే ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో కోడళ్ళుగా అడుగు పెట్టారు. చాలా సంతోషంగా ఉంది అంటూ నారాయణ అయితే తెగ సంతోషపడిపోతూ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు నాన్న అనగానే నాకు మహాలక్ష్మి మీద పూర్తి నమ్మకం ఉందిరా, నేను ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మహాలక్ష్మి ఎప్పుడెప్పుడు మీకు పెళ్లి చేసి తీసుకొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నేను ఎదురు చూసినట్టుగానే మీ ఇద్దరికి పెళ్లి చేసి తీసుకొచ్చింది. చాలా సంతోషంగా ఉంది అనగానే మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న అంటూ ఇద్దరు కాలు మీద పడతారు. ఇద్దరిని కూడా ఆశీర్వదించిన తర్వాత పెద్ది ఈరోజు వంట నేను చేస్తాను అనగానే వద్దులే, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం వదిన, ఈవేళ ఎలాగా అన్నయ్య వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు కదా అని చెప్పనేసరికి అవును నిజమే అంటూ ఇంకా మహాలక్ష్మి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా గాయత్రి అయితే మహాలక్ష్మి దగ్గరికి వచ్చి హత్తుకుంటుంది. చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, నువ్వు నాకు తోడ పుట్టకపోయినా నా బాధను అర్థం చేసుకున్నావు. సొంత చెల్లిలా నా బాధను అర్థం చేసుకుని నా కోరికను నెరవేర్చావు. బావని పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశున్నా ధైర్యం చేయలేకపోయాను. నీ ధైర్యం వల్లే నేను మా బావను పెళ్లి చేసుకోగలిగాను. చాలా చాలా సంతోషంగా ఉంది మహాలక్ష్మి అంటూ ఎంతగానో సంబరపడిపోతుంది. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, ప్రతి క్షణం నిన్ను బాధ పెట్టాలనేది నాది ఉద్దేశం కాదు. నువ్వు సంతోషంగా ఉండాలి, పెద్ద సంతోషంగా ఉండాలి, ఈ ఇల్లంతా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి కాస్త అనేసరికి ఇంక మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం. గాయత్రిని నేను పెళ్లి చేసుకున్నాను, అలాగే మిగిలిన ఇద్దరి తమ్ముళ్ళకి కూడా పెళ్ళిళ్ళు జరిగితే మాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. చక్రిని అర్థం చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన గాయత్రి ఎప్పటికీ ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉంటేనే గాయత్రి మహాలక్ష్మి ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. లేదంటే మహాలక్ష్మి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి అనుకుంటూ ఇంకా మాధవ్ అయితే ఆలోచిస్తాడు. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు అని చెప్పి చక్రి వస్తాడు. ఏమీ లేదురా, మహాలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం. అత్త ఇంటికి పెట్టిన శాపం పటాపంచులైంది. మొదట నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావు, ఆ పెళ్ళి ఎలాంటిదైనా కానివ్వు. ఇప్పుడు మళ్ళీ గాయత్రి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టింది. ఇదంతా మహాలక్ష్మి వల్లే. మహాలక్ష్మి చెయ్యడం వల్లే అంతా కూడా చాలా చక్కగా ఉంది. అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పాను, కానీ అంతా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా ఎంతో సంతోషంగా ఉండేసరికి ఏంటి పెద్ది ఆలోచిస్తున్నావని మహాలక్ష్మి అనేసరికి ఏం లేదమ్మా, కానీ నువ్వింత ధైర్యం చేసి మాకు పెళ్లి చేస్తావని అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పి ఇంకా మాధవ్ మాట్లాడతాడు. ఏంటి పెద్ద అలా మాట్లాడుతున్నావు, నీ ఇష్టాలు నాకు తెలియకపోవచ్చు, కానీ నీకు ఏమి ఇష్టమో కూడా నాకు తెలుసు. అయినా ప్రతి దానికి కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు పెద్ది. మనకు సహాయం ఉన్నప్పుడు, మనం చెయ్యాలి అనుకున్నప్పుడు, మనకి కొద్దో గొప్ప స్తోమత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరాలి పెద్ది. ఇప్పుడు చూడు గాయత్రి ఎంత సంతోషంగా ఉందో, అదే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బంది పడేది అంటూ చెప్పేసేసరికి అవును
అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. గాయత్రి ఆనందానికైతే అవధులు ఉండవు. మహాలక్ష్మి అయితే ఎప్పుడెప్పుడు ఆ ఇంటి నుంచి బయట పడదామా అనుకున్న తన మనసులోని ఆలోచన గాయత్రి రావడంతో తునాతునకలైపోతూ ఉంటుంది. ఇంకా చక్రి మాత్రం మా అన్నయ్యకి వదినికి పెళ్ళి జరిగిపోయింది. ఇక మీదట మా ఫస్ట్ నైట్ అదైనా జరుగుతుందో లేదో. నా పిచ్చి కాకపోతే మహాలక్ష్మి గారు నన్ను భర్తనే అంగీకరించట్లేదు. ఇంక ఇదేం జరుగుతుంది అనుకుంటూ చక్రి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గదిలోకి వెళ్ళిన మహాలక్ష్మి వాళ్ళమ్మ అయితే వాళ్ళమ్మ ఇంటి దగ్గర ఉంది కదా గాయత్రి అయితే మహాలక్ష్మి తోడుగా వెళ్ళి గాయత్రికి హెల్ప్ చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.